లోపల డీప్ లెర్నింగ్ గురించి డిస్కస్ చేయబోతున్నాము ఏఐ రెవల్యూషన్ లోపల. సో దీనికంటే ముందు వీడియో లోపల మనం మెషిన్ లెర్నింగ్ గురించి డిస్కస్ చేసాము. ఒకవేళ మీరు కనుక ఆ వీడియో చూడకపోయినట్లయితే తప్పకుండా ఆ వీడియో చూసి ఈ వీడియో చూడండి అనమాట. సో అసలు డీప్ లెర్నింగ్ అంటే ఏంటంటే దానికంటే తెలుసుకునే దానికంటే ముందుగా మనం ఒక విషయం తెలుసుకోవాలన్నమాట. అసలు మనం హ్యూమన్ బ్రెయిన్ ఎలా వర్క్ అవుతుంది. సో కన్సిడర్ మనమే ఉన్నాం అనుకోండి, మనం ఏదైనా ఒక ఆబ్జెక్ట్ని చూసాము, కార్ను చూసామనుకోండి, అసలు అది కార్ అని మనం ఎలా గుర్తుపట్టగలుగుతున్నాం? ఎప్పుడైనా ఆలోచించారా? సో మన బ్రెయిన్ లోపల ఎలాగ ఫంక్షనింగ్ జరుగుతుందంటే మన బ్రెయిన్ లోపల చిన్న చిన్న న్యూరాన్స్ ఉంటాయి, అవి కనెక్ట్ అయి ఉంటాయి అన్నమాట. సో దీని లోపల మనం ఎప్పుడైతే మన ఐతో చూస్తామో ఒక న్యూరాన్ దగ్గరికి డేటా వెళ్తుంది అనమాట. సో నేను ఈ ఆబ్జెక్ట్ని చూశాను అని చెప్తుంది. సో మధ్య లోపల న్యూరాన్స్ అన్ని ప్రాసెస్ చేస్తాయి అనమాట. లైక్ మన బ్రెయిన్ లోపల ఉండే న్యూరాన్స్. సో ఇట్లాంటి ఆబ్జెక్ట్ ఒకటి వచ్చింది, ఈ ఆబ్జెక్ట్ని మనం ప్రీవియస్గా ఎప్పుడైనా చూసామో అని మ్యాప్ చేస్తాయి అనమాట. సో మ్యాప్ చేసి ఓకే నేను చూశాను, ఇట్లాంటివి చూసిన తర్వాత అన్ని అల్టిమేట్గా ఏం చెప్తుంది, కార్ ఇది. సో నెక్స్ట్ అల్టిమేట్గా ఇంకొక న్యూరాన్ ఏముంటుంది, ఆ న్యూరాన్కి పాస్ చేస్తుంది అనమాట. ఆ న్యూరాన్ను అల్టిమేట్ లైక్ ప్రిడిక్షన్ లేయర్ టైప్ అనమాట అది. సో ఈ ఆబ్జెక్ట్ కారు అని చెప్తుంది అనమాట. సో సైంటిస్టులు కూడా ఇట్లాంటి ఒక మోడల్ని బిల్డ్ చేయాలనుకున్నారు, లైక్ బ్రెయిన్ని రెప్లికేట్ చేయాలి అని అనుకున్నారనమాట. సో అట్లాంటి రెప్లికేషన్లో వచ్చినదే ఈ డీప్ లెర్నింగ్ అనమాట. సో ఈ డీప్ లెర్నింగ్ లోపల కూడా మనలాగా హ్యూమన్ బ్రెయిన్స్ లోపల ఉండే న్యూరాన్స్ ఉంటాయి. సో లేయర్స్ ఉంటాయి అనమాట. సో ఈ లేయర్స్ వచ్చేసి ఇన్పుట్ లేయర్, మిడిల్ లోపల హిడెన్ లేయర్స్ అంటాం, అండ్ అవుట్పుట్ లేయర్ అంటాం అనమాట. సో దీని లోపల మీరు ఎప్పుడైనా ఆలోచించారా, లైక్ మనం మొబైల్ లోపల ఫేస్ రికగ్నైజేషన్ ఉంటుంది, హ్యాండ్ రికగ్నైజేషన్ ఉంటుంది, అండ్ మనం మాట్లాడడానికి ట్రాన్స్లేషన్ ఈజీగా జరుగుతుందన్నమాట. సో అసలు ఎలా జరుగుతున్నాయని ఎప్పుడైనా ఆలోచించారా? సో కన్సిడర్ అసలు ఈ ఫేస్ రికగ్నైజేషన్లో ఏం జరుగుతుందంటే, కన్సిడర్ ఈ కెమెరా ఉంది కదా, కెమెరా అనేది మన ఐ టైప్ అనుకోండి. ఈ డీప్ లెర్నింగ్ లోపల మన ఐ లాగా అనమాట. సో మీరు పంపించిన ఇమేజ్ ఫోటో ఉంటుంది కదా, ఆ ఫోటోని ప్రాసెస్ చేస్తుంది. లైక్ ఇది ఇన్పుట్ లేయర్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి అవుట్పుట్ లేయర్కి ప్రిడిక్షన్ ఇవ్వాలి కదా, మధ్యలో ఏముంటుంది, హిడెన్ లేయర్ ఉంటుంది. హిడెన్ లేయర్ లోపల మీ ఫేస్ రికగ్నైజేషన్ ఆల్రెడీ డేటా స్టోర్ అయి ఉంటుంది కదా, లైక్ చెప్పాను కదా బ్రెయిన్ లోపల ఎలా స్టోర్ అయి ఉంటుందో. సో ఈ హిడెన్ లేయర్ ఏం చేస్తుంది, ఇలాగ ప్రాసెస్ చేస్తుంది. ఓకే ఇతని ఫోటోని నేను చూశాను, ఇదే డైరెక్ట్ ఇమేజ్ అని చెప్పి ప్రాసెస్ చేసి, ఒకవేళ మీ ఇమేజ్ అయినట్టయితే అవుట్పుట్ లేయర్కి ఏం చెప్తుంది, సో అవుట్పుట్ లేయర్కి వచ్చేసి లైక్ ఇది మనం చూసిన ఇమేజే, సో ఫేస్ని రికగ్నైజ్ చేశాను, ఫోన్ని అన్లాక్ చేయి అని చెప్తుంది అనమాట. సో ఇది వచ్చేసి మిషన్ లెర్నింగ్ మోడల్ లోపల లేని మెకానిజం అనమాట. సో ఈ విధంగా ఇప్పుడు చాట్ జీపీటీస్ అవి ఉన్నాయి కదా, లైక్ ఈ చాట్ జీపీటీ కూడా ఈ డీప్ లెర్నింగ్ మోడల్ మీదే బిల్డ్ అయిందనమాట. సో ఈ విధంగా ఈ డీప్ లెర్నింగ్ లోపల ఏ మిషన్ లెర్నింగ్ అయితే ఏది చేయలేకపోయిందో, లైక్ ఫేస్ రికగ్నైజేషన్ కానీ ట్రాన్స్లేషన్స్ కానీ లైక్ ప్రాసెస్ చేస్తుంది అనమాట. లైక్ మనం ఒక టెక్స్ట్ పంపించామనుకోండి, లైక్ తెలుగులో చూసింది అనుకోండి, దాన్ని ఇంగ్లీష్లో కన్వర్ట్ చేయాలంటే అప్పుడు ఏం చేస్తుంది, లైక్ తెలుగు టెక్స్ట్ తీసుకుంటుంది, మధ్యలో హిడెన్ లేయర్స్ ఉంటాయి కదా, వాటి లోపల డేటా అంతా ప్రాసెస్ చేసి అవుట్పుట్ ఆర్ ప్రిడిక్షన్ లోపల ఇంగ్లీష్లోకి ఇస్తుంది అనమాట. సో ఈ విధంగా న్యాచురల్గా ప్రాసెస్ చేసే క్యాపబిలిటీస్ అన్నీ ఈ డీప్ లెర్నింగ్ లోపలికి వచ్చేసాయి అనమాట. అలాగే ఇమేజ్ జనరేషన్స్, లైక్ ఇమేజ్ ప్రిడిక్షన్స్ కానీ ఇట్లాంటి చాలా ప్రిడిక్షన్స్ లోపల, సెల్ఫ్ డ్రైవింగ్ కార్స్ లోపల ఈ డీప్ లెర్నింగ్ అనేది రావడం జరిగిందనమాట. సో అసలు ఇంత అడ్వాన్స్డ్ వచ్చినా కానీ దీని లోపల చాలా లూప్ హోల్స్ ఉన్నాయి. అండ్ ప్రజెంట్ ఉన్న ఎలాగా ఇంత అడ్వాన్స్మెంట్లోకి వచ్చిందో తెలుసుకోవాలంటే మీరు తప్పకుండా నెక్స్ట్ వీడియో వరకు వేచి ఉండాల్సిందే.